డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సబ్జెక్ట్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టు ఆన్సర్ అయితే ఒక పీడిఎఫ్ చేయడం జరిగిందండి. సో ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఈ పీడిఎఫ్లో కంప్లీట్గా అన్ని యూనిట్స్లో ఉండే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్తో పాటు మనకు ఎక్కువగా రిపీట్ అయ్యే కావచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయో అవి మాత్రం పెట్టడం జరిగింది. అండ్ సింపుల్ వేగా లైక్ జస్ట్ మనం ఒక 1 వీక్ బిఫోర్ చదువుకొని లేకుంటే 1 డేలో కూడా కొంతమంది చదివే వాళ్ళు ఉంటారు. 1 డేలో ఎలా చదివితే మీకు ఈజీగా స్కోర్ వస్తుందో ఆ విధంగా అయితే అది ప్రిపేర్ చేయడం జరిగింది సింపుల్ లాంగ్వేజ్లో. ఎవరైతే టెక్స్ట్ బుక్స్ చదువుకుంటా అంటే మీరు టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వచ్చు. సో ఎవరికైతే కొద్దిగా ఈజీ వేగా కావాలి, మీకు తొందరగా పాస్ అవ్వాలి తక్కువ టైంలో అనుకుంటే ఈ పీడిఎఫ్స్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్లో మనకు క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా ఫార్మేట్ ఉంటుంది అది ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అమౌంట్ పే చేసుకొని మీరైతే చదువుకోవచ్చు. సో ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన బీఏ బీకామ్ బీఎస్సీ సో 3 గ్రూప్స్కి మనకు సేమ్ ఉంటుందండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అయితే మీకు ఉంటాయి. సో ఇప్పుడు ప్రతిదీ ఎట్లా నేను ప్రిపేర్ చేసి పెట్టానో మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సో ఇప్పుడు మనకు యూనిట్ వైజ్ ఉంటుంది. సో ఫస్ట్ యూనిట్ నేమ్ ఉంటుంది. సో ఈ యూనిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది, ఎక్స్ప్లెయిన్ ఏజెస్ ఆఫ్ హ్యూమన్ ఎవాల్యూషన్ ఇన్ పాలియోలిథిక్ ఆర్ స్టోన్ ఏజ్ ఆర్ చాకోలిథిక్ ఆర్ మెంటల్ ఏజ్. సో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ పాథోలజిక్ ఏజ్ అంటారు, లేకపోతే చాకోలిథిక్ ఏజ్ అంటారు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ఏజెస్ ఆఫ్ హ్యూమన్ ఎవాల్యూషన్ అంటారు. అంటే మనకు షార్ట్ క్వశ్చన్ ఆర్ లాంగ్ క్వశ్చన్ ప్రకారంగా మనకైతే వాళ్ళు అడుగుతారు. సో దాన్ని బట్టి నేను డిజైన్ చేశాను. సో ఇక్కడ డెఫినేషన్, సో క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉంటాయి, సో వాటి గురించి అంటే ఒక్క క్వశ్చన్ ఒక్క పేపర్‌లోనే ఉంటది. మళ్ళీ ఎక్కువ ప్రొలాంగ్ చేయలేను. ఎందుకంటే అంతగానం చదవలేరు. జస్ట్ మనం పాస్ 50 మార్క్స్, 60 మార్క్స్ 50% టు 80% రావాలంటే ఇట్లా షార్ట్ కట్‌గా చదువుకొని వెళ్తే మీకు ఎక్కువ మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటది. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి మనకు చాకోలిథిక్ ఏజ్ ఇదొక పేజ్. సో ఒక్క క్వశ్చన్ ఒక పేజ్‌లోనే ఉంటది మీకు. ఎక్కువ ప్రొలాంగ్ అయితే ఉండదు ఎక్కడ గూడా. సో ఇలా ఫస్ట్ యూనిట్‌లో ఉన్న అన్నీ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సెకండ్ యూనిట్ ఉంది. సో సెకండ్ యూనిట్ నేమ్ ద యూనివర్స్. సో ఇందులో ఇంపార్టెంట్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్. సో ఫస్ట్ డెఫినిషన్ ఉంటది. సో కెప్లర్ ఫస్ట్ లా ఏంది? సెకండ్ లా ఏంది? సో అందులో ఉండే కీ పాయింట్స్ కావచ్చు, థర్డ్ లా. సో ఇదంతా ఒక పేజ్‌లో వచ్చేస్తది. ఇదంతా చదువుకుంటే సరిపోతది. ఈ ఒక్క పేజ్ చదువుకుంటే మీరు ఓన్‌గా రాసుకోవచ్చు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇవన్నీ. సో ఇదొక్కటి చదువుకొని పోతే సరిపోతది. సో ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ సోలార్ సిస్టమ్ అంటారు. ఆర్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ సన్, ఎర్త్, అట్మాస్ఫియర్. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ సోలార్ సిస్టమ్ అన్నప్పుడు ఇవి 3 రావాలి. సన్, ఎర్త్, అట్మాస్ఫియర్. సో ఇక్కడ నేను సన్ అంటే ఏంది? సోలార్ సిస్టమ్ డెఫినిషన్. సన్ అంటే ఏంది? సన్‌కుండే క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఎర్త్, అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్‌లో లేయర్స్ అంటే ఏంది? ఏ లేయర్‌లో ఏముంటది అది. సో నెక్స్ట్ యూనిట్ 3. సో ఇలా అన్నీ ఉంటాయి. అండ్ ఈ పీడీఎఫ్‌లోనే మనకు ఫస్ట్ కొద్దిగా ఈజీ యూనిట్స్ వెతుక్కోవాలి. కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. ఇప్పుడు యూనిట్ 5 ఉంది. యూనిట్ 5 చాలా ఈజీ ఉంటది. సో హెల్త్ డిసీజెస్ అండ్ ఇట్స్ మేనేజ్‌మెంట్. సో ఇవన్నీ ఓన్‌గా రాసుకోవచ్చు. ఒక్కసారి చదువుకుంటే సరిపోతది. డైరెక్ట్ ఎగ్జామ్‌లో రాసుకోవచ్చు. సో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే ఏంది? మనకు ఎపిడెమిక్ అంటే ఏంది? సో డెఫినిషన్, అవి ఎలా ట్రాన్స్‌మిట్ అవుతాయి? ఎగ్జాంపుల్స్, ప్రివెన్షన్. సో ఈ విధంగా రాయాలి ఎగ్జామ్. ఇట్లా రాస్తే కొద్దిగా ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి మనకు. ఒక పేజ్‌లో అయిపోతది. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ ఉంది. ఎక్స్‌ప్లెయిన్ రోల్ ఆఫ్ హార్మోన్, ఎంజైమ్స్, వైటమిన్స్ ఇన్ హ్యూమన్ హెల్త్. సో ఫస్ట్ డెఫినిషన్, దాని యొక్క ఫంక్షన్, ఎగ్జాంపుల్. సో ఇది ఇంత రాస్తే సరిపోతది. నెక్స్ట్ ఎంజైమ్ అంటే ఏంటి? మళ్ళీ విటమిన్స్. విటమిన్ అంటే ఏంది? టైప్ ఆఫ్ విటమిన్స్. ఏ విటమిన్ దేనికి? సో నెక్స్ట్ ఇలాంటివి. ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏంది? సరోగసీ అంటే ఏంది? సో ఇలాంటివి కొద్దిగా ఈజీ అండి ఓన్‌గా రాసేటియి. సో మంచిగా డెఫినిషన్, అది మెన్‌లో ఎలా ఉంటది? వుమెన్‌లో ఎలా కాజెస్ ఏ విధంగా ఉంటాయి? సో ఇలా ప్రతీది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో మీకు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో లైక్ డైలీ చదవలేమనుకున్న వాళ్ళు మీరు 1 వీక్ బిఫోర్ ఇవన్నీ చదువుకుంటే సరిపోతది. 2 డేస్ బిఫోర్ ఎగ్జామ్ బిఫోర్ కూడా చదువుకుంటే మీకు ఈజీగా పాస్ అవ్వచ్చు. సో కంప్లీట్‌గా మనకు పీడీఎఫ్ వచ్చేసి 47 పేజెస్ ఉంటాయి టోటల్‌గా. కాకపోతే 46 ఫస్ట్ పేజ్ వదిలేసేయండి 46. ఈ 46 అంటే 23 పేజెస్. సో బుక్‌లెట్ మీరు జిరాక్స్ బయట ప్రింట్ తీపించుకుంటే 23 పేజెస్ మాత్రమే వస్తాయి. సో మీరు ఎవ్రీడే 1 అవర్ చదివినా ఒక యూనిట్స్ అయిపోతాయి ఫాస్ట్‌గా. సో 90% ఆఫ్ క్వెషన్స్ ఇందులో నుంచే వస్తాయి. వే ఆఫ్ క్వెషనింగ్ ఒకటే చేంజ్ అయిపోతది.
సో ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ అండ్ హౌ టు ప్రివెంట్ దెమ్. దీన్నే వేరేలాగా అడగొచ్చు. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ డిసీజెస్ అండ్ హౌ టు కంట్రోల్ దెమ్. సో, హౌ టు ప్రివెంట్ దెమ్. సో, అలాంటివి అడుగుతారు. ఇవి నేర్చుకొని పోతే సరిపోతది. ఎట్లా క్వెషన్ వచ్చినా మనమైతే ఈ పీడీఎఫ్ ఒక్కటి చదువుకొనెళ్తే మీకు ఆన్సర్స్ అయితే రాసుకోవచ్చు. పాస్ మార్క్సే కాదండి, మంచి మార్క్స్ వస్తాయి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు ప్రీవియస్ జెండర్ సెన్సిటైజేషన్‌ది కూడా అప్‌లోడ్ ఉంది. సో, వెబ్‌సైట్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది కూడా కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేశాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు పర్చేజ్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ ద్వారా ప్రిపేర్ అవుదాం అనుకుంటే టెక్స్ట్ బుక్స్ మీరు ఫాలో అవ్వచ్చు. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.